మా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 60% ఉన్నటువంటి ప్రజలు, అంటే మెజార్టీ ప్రజలు, ఆ మెజార్టీ ప్రజలు చేస్తున్న న్యాయబద్ధమైన పోరాటం ఇది. ఆ పోరాటానికి తెలంగాణ సమాజం అంతా మద్దతు తెలియజేస్తుంది. కనుక గ్రామం నుంచి పట్టణం వరకు, హైదరాబాద్ నగరం వరకు ఈ బంద్ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇంకా ప్రజాస్వామికవాదులైన, అభ్యుదయవాదులైన, ఇతర సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. తప్పనిసరిగా బీసీ ప్రజలు ఇవాళ చైతన్యవంతమయ్యారు. అంబేద్కర్ ఆలోచన విధానం, పూలే ఆలోచన విధానం, సిద్ధాంతం, వాటి ప్రాతిపదిక మీద మనం పోరాటం నిర్మాణం చేసి ఖచ్చితంగా ఇవి కేవలం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ మాత్రమే కాకుండా, నేను పర్సనల్గా కోరుకుంటున్నది ఏమిటంటే 42% రిజర్వేషన్ అనేది చదువులో కావాలి, ఉద్యోగాల్లో కావాలి, చట్టసభలు అంటే అసెంబ్లీ. నిజంగా ఇవాళ స్థానిక సంస్థలు అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మాత్రమే ఈ రిజర్వేషన్. ఆ గ్రామంలో ఉండే రిజర్వేషన్ ఇవ్వడానికి కొద్దిమంది ఆలోచిస్తేనే ఇవాళ కోర్టులు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నది. నిజంగా చట్టం చేసే దగ్గర ఉండాలి బీసీలు. 50-60% ఉన్న బీసీలు ఎక్కడ ఉండాలంటే చట్టం చేసే దగ్గర ఉండాలి. చట్టం ఎక్కడ చేస్తారు? అసెంబ్లీలో చేస్తారు, పార్లమెంట్లో చేస్తారు. కనుక చట్టసభల్లో ఇప్పటికీ అసెంబ్లీ, పార్లమెంటు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలలో బీసీలకి రిజర్వేషన్ లేదు. అందుకే తెలంగాణ అసెంబ్లీ తీసుకున్నా, భారతదేశంలో ఏ అసెంబ్లీ తీసుకున్నా బీసీల శాతం 20% కూడా దాటడం లేదు. అందుకే ఈ ఉద్యమం ఎక్కడికి మళ్ళాలంటే 42% రిజర్వేషన్ అనేది కేవలం స్థానిక సంస్థల్లో మాత్రమే కాదు, విద్యా, ఉద్యోగ, చట్టసభల్లో కూడా అమలు చేయాలి. మరి అమలు చేయాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేస్తే ఈ విషయంలో చట్టం చెల్లదు అనే విషయం అందరికీ తెలుసు. కనుక మన ఉద్యమం పార్లమెంటు మీద ఒత్తిడి పెట్టేట్లు ఉండాలి. పార్లమెంటు మీద ఒత్తిడి పెడితే పార్లమెంట్లో ఉన్నటువంటి 770 మంది, లోక్సభ, రాజ్యసభ ఇంకాస్త ఎక్కువైనా ఈ మెంబర్లందరూ కలిసి పార్లమెంట్లో చట్టం చేసి ఎప్పుడైనా ఏ కోర్టు అయినా జోక్యం చేసుకోకుండా ఉండాలంటే దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి. ఆ విధంగా 9th షెడ్యూల్లో చేర్చే వరకు ఈ ఉద్యమం కొనసాగాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా మేము మా సామాజిక బాధ్యత. ఎందుకంటే ఇంత పెద్ద సమాజం రోడ్డు మీదకి వచ్చినప్పుడు మేము మద్దతుగా ఉండాలి. అందుకోసం మేము ఇక్కడ చలమల్ల వెంకటేశ్వర్లు గారు పొలిటికల్ సైన్సు, కొండ నాగేశ్వరరావు గారు ఇంగ్లీష్ డిపార్ట్మెంటు, రామ్ సెప్పడ్ గారు సోషియాలజీ డిపార్ట్మెంటు, రాములు గారు ఎకనామిక్స్ డిపార్ట్మెంటు, ఇంతమంది ఇప్పుడే సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, ఇంతమంది మేము సపోర్ట్ చేస్తున్నామంటే దీని అర్థం సమాజంలో ఉన్న న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని దీని అర్థం. అందుకోసం మీడియాగా మీరు కూడా దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేసినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు మద్దతు ఈ బంద్కుంది. మరి ఎవరు రిజర్వేషన్ వెనక్కి నెడుతున్నారు, ఎవరు ఆపుతున్నారు? ఇవాళ ఊరిలో ఉన్న వాళ్ళంతా శాఖహారులే కానీ రొయ్యల బుట్ట ఏమైందనేటువంటి సామెతతోని ప్రధాన అధికార పక్షం, ప్రతిపక్షం ఇటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మద్దతు ఇస్తుంది. కానీ ప్రధానంగా నిజానికి వాస్తవంగా చూసినప్పుడు ఇవాళ మొత్తం కూడా అన్ని వేళ్ళు కేంద్రంలో అధికారం నుండి బీజేపీ పార్టీ వైపే ఉన్నాయి. బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. కేవలం లిప్పి సింపతి చూపించడం కాకుండా చేసే స్థానంలో మీరున్నారు. బాలు మీ కోర్టులో ఉన్నది. మీరు గల్లీలోనేమో రిజర్వేషన్లకు మద్దతుగా మాట్లాడతారు, బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని నినాదాలు చేస్తారు, బంధులకు మద్దతు ఇస్తారు. పార్లమెంటు పోగానేమో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తారు. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరచాలన్నా, పార్లమెంట్లో చట్టం చేయాలన్నా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. కాబట్టి మీరు మీ యొక్క మాటల్ని ఇవాళ తెలంగాణ బీసీ సమాజం విశ్వసించాలంటే, నమ్మాలంటే, మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే పార్లమెంట్లో మీరు ప్రక్రియ స్టార్ట్ చేయండి. ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు దొంగలు, ఎవరు నిజంగా కట్టుబడి ఉన్నారు, ఎవరు ఈ విషయాన్ని కేవలం ఓట్ల కోసం చూస్తున్నారని చెప్పి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎంత కాదనుకున్నా భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారం కేంద్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా కేంద్ర ప్రధానమంత్రి గారి యొక్క భుజస్కంధాలపైన ఈ విషయం ఉంది. వారు అనేక విషయాల్లో చిత్తశుద్ధి ప్రదర్శించామని చెప్తా ఉన్నారు. వారు అనుకున్నది ఏదీ కూడా ఇంతవరకు వెనక్కబోలేదు. అలాంటప్పుడు బీసీల సమస్య వచ్చేసరికి ఎందుకు వెనక్కబోతున్నారు? ఈ బీసీల పైన కేసులు వేపిస్తున్న వాళ్ళ వెనక ఏ శక్తులు ఉన్నాయో కూడా ఆ శక్తులు కూడా బయటకు రావాలి. ఏ రాజకీయ పార్టీ వెనకుండి బీసీల రిజర్వేషన్ను అడ్డుకోవడం కోసం న్యాయస్థానాల్లో ఆటంకాలు సృష్టిస్తుందో ఇవన్నీ కూడా ప్రభుత్వం తలుసుకుంటే ఏమాత్రం తెలుసుకోలేని పని కాదు. కాబట్టి బీజేపీ ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో ఉంది. మీరు మీ చిత్తశుద్ధి నిరూపించుకోకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను.
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. ఆర్ కృష్ణయ్య కూడా రాజ్యసభగా ఎంపీగా ఉన్నారు. ఎట్లా చూడాలి అంటే బీజేపీ ఎంపీస్ ఇంతమంది ఉన్నా ఎందుకు బీసీలకి 42% రిజర్వేషన్ సపోర్ట్ రావడం? ఆర్ కృష్ణయ్య గారు బీసీ ఉద్యమానికి ఆరాధ్యుడు మొట్టమొదటి నుంచి కూడా. తాను అనేక రకాల పార్టీలు మారినా కానీ ఏ రోజు కూడా బీసీ ఉద్యమాన్ని వదిలిపెట్టలేదు. కాబట్టి ఈరోజు ఆయన తీసుకొచ్చే ప్రెషర్ ఏదైతుందో కొంతవరకు చర్చ జరగవచ్చు. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఏ విధంగానైతే 8 మంది ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధితోటి, దాంట్లో ఉన్న వాళ్ళు 3-4 బీసీలు మాత్రమే ఉన్నారు ఎంపీలు కూడా. కాబట్టి వాళ్ళందరూ కూడా చర్చిస్తాను ఇక్కడ రాష్ట్రంలో కూడా ఇస్తారు. మరి కేంద్రం పోయేసరికి ఏమవుతుందో అని అంటే ఇంతకుముందు సార్ వాళ్ళు కూడా మాట్లాడినట్టు అక్కడ మనకు బలమైన ప్రతిపక్షం ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముందుకు పోయి పార్లమెంట్లో ఈ రిజర్వేషన్ పైన కూడా చర్చ పెట్టాలి. అనేక రకాలుగా రాహుల్ గాంధీ అపోజిషన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని, బీసీలకు మేము అన్యాయం చేసినాం, ఇప్పటి నుండి మేము చేస్తాం. మండల్ కమిషన్ను కూడా ఆమోదించినప్పుడు వాళ్ళే ఉన్నారు ప్రభుత్వంలో. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మరి ప్రతిపక్ష పార్టీ ఏదైతుందో పార్లమెంట్లో అనేక రకాల పార్టీల మద్దతుతో తీసుకొని మరి ప్రెషర్ తీసుకొని వస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ రిజర్వేషన్ సాధించుకునేందుకు 9th షెడ్యూల్లో పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇట్లా బీసీ ఉద్యమం ఈ ఒక్క రోజుతోనే ఇలా కంటిన్యూ అవుతుందా? రిజర్వేషన్ వచ్చిందా? వాస్తవానికి బీసీలను మోసం చేయడం ఇది మొదటిసారి కాదు. ఫస్ట్ 1950లో నంబూద్రిపాద్ కమిటీ వేశారు, అప్పుడు మోసం జరిగింది. కాకా కాలేర్కర్ వచ్చి 100 రికమెండేషన్ చేశారు, అక్కడ మోసం జరిగింది. తర్వాత అనంతరామన్ కమిషన్ వేశారు 1965లో, అప్పుడు 29% ఇంప్లిమెంట్ చేయమని చెప్తే 25% చేశారు. తర్వాత మురళీధర్రావు కమిషన్ వచ్చి 44% బీసీలకు ఇవ్వాలని చెప్తే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 44%ను రెజల్యూషన్గా పాస్ చేసి ఒక బిల్లును తీసుకొస్తే ఇవాళ ఎలా అయితే సుప్రీంకోర్టు హైకోర్టులు ఆపావో ఆ రోజు కూడా ఆపారు. 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ఈ వాస్తవం బయటకు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మిగతా పార్టీలన్నీ కూడా అన్ని డ్యూయల్ స్టాండ్ దొంగ నాటకాలు ఆడుతున్నాయి. వీటన్నిటిలో కూడా ప్రజలు చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. పార్టీలు ఎప్పుడు కూడా బీసీలకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయంటే మెజారిటీ ప్రజలను మోసం చేస్తే మైనారిటీ ప్రజలు ఈజీగా బతకొచ్చు అనే ఒక ధర్మసూత్రం. అందుకని మీరు 10% ఉన్న అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు క్యాప్ 50% క్యాప్ గురించి మాట్లాడుతున్నారు. 50% క్యాప్ ఉన్నదని ఉస్మానియా యూనివర్సిటీ ముందుకు వచ్చి ప్రూవ్ చేయండి రాజ్యాంగంలో ఎక్కడ రాసింది అనేది. నేను ఈ దేశంలో ఉన్న పొలిటికల్ పార్టీలు అన్నిటికీ కూడా ఒక సవాల్ విసురుతున్నా. రాజ్యాంగంలో ఎక్కడైనా 50% క్యాప్ ఉండాలని ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. అది ఒక ఓన్లీ సుప్రీంకోర్టు రెజల్యూషన్ మాత్రమే. కోర్టును ఫైనల్ కావు, కోర్టుకు అతీతంగా చట్టసభలు ఉన్నాయి, చట్టసభలలో చేసిందే ఫైనల్. కాబట్టి ఇవాళ 9th షెడ్యూల్లో బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును పెట్టాల్సిన సందర్భం ఇది. ఖచ్చితంగా పెట్టాలి. పెట్టని పక్షంలో ఈ బిల్లుకు ఇనిషియేటివ్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రైవేట్ బిల్లును మూవ్ చేయాలి. లేదంటే రాహుల్ గాంధీ లేకపోతే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక ఉద్యమం చేస్తూ ఒక నిరాహార దీక్ష చేస్తూ మొత్తం యావత్ సమాజానికి ఈ జరుగుతున్న మోసం ఏంటో తెలిసేటట్టు ఒక యాక్టివిటీ తీసుకోవాలి. అది వాళ్ళు చేయాల్సిన పని. కానీ నాకు వాళ్ళపైన నమ్మకం లేదు. ఇక్కడున్న విద్యార్థులు మేధావులందరూ కూడా పార్టీలకు అతీతంగా పార్టీలను వదలండి. నేను క్లియర్గా పార్టీలలో అన్ని పార్టీలలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ సభ్యులందరికీ ఒక విన్నపం చేస్తున్నా. ఆ పార్టీలు మనవి కావు, ఆ పార్టీలను వదలండి. ఉస్మానియా కేంద్రంగా ఉద్యమం మొదలు పెట్టండి. మీరు ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు, ఈ దేశాన్ని మొత్తం రూపురేఖలు మార్చే గొప్ప మేధావులు అవుతారు, నాయకులు అవుతారు. ఆ దిశగా విద్యార్థులు మొత్తం బీసీ నాయకత్వం, ఎస్సీ నాయకత్వం, ఎస్టీ నాయకత్వం ఆలోచించాలని కోరుతూ ఈ బంద్కు మద్దతు ప్రకటించిన మేధావులకు, విద్యార్థి నాయకులకు, ప్రజా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.